వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రోడ్లపై అందమైన రంగవల్లులు వేశారు మహిళలు. పోటీలో పాల్గొన్న వారందరికీ బహుమతులు అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని రంగవల్లులు వేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు హాజరై ముగ్గులను పరిశీలించారు. అనంతరం ఆయా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు పోటీలో పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఊరడి సునీత రాజరెడ్డి, ఉప సర్పంచ్ బేజుగా మహేష్, వార్డు సభ్యులు తునికి స్వరూప నరేష్, ఎరుకలి రజిత, కిషన్ రెడ్డి, అలిపిరి సురేష్ రెడ్డి, పార్వతి, భూమేష్ గౌడ్, సంతపురి లావణ్య మహేందర్, తాడెం లతా శ్రీనివాస్, ఎరుగొక్కుల రేవతి బాలయ్య, కట్ట సంపత్, గుండెలి శ్రీనివాస్, వంకాయల మహేశ్వర్ తదితరులున్నారు. ముగ్గులేసిన అందరూ సైడ్ అయిపోయింది. అదే అయిపోయింది. కొత్త అంతే కదండి. తీసుకోరా ఫోటో బ్లర్ కావద్దు మరి కట్టితే ఏ దేశం అనుకోమంటావు అల్లుడు ఇడుతున్నాడు. అల్లుడు అల్లుడు ఇడుతుడు మా పార్టీ బిడలేదా అత్తను అమ్మాయి ఇద్దరు అతను రాకపోతే ఒక్కదాన్ని చూస్తున్నాను. ఒక్క ఫోటోలు ఈరోజు మహిళలకు అందరికీ ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ నా యొక్క నమస్కారాలు. భోగి, సంక్రాంతి, కన్మ అందరికీ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. రుద్రవరం గ్రామంలో పాలకవర్గం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనిలో 34 మంది పాల్గొనడం జరిగింది. దీనిలో ఒక 4గురిని ఎన్నుకోవడం జరిగింది. అందరూ ముగ్గులు బాగానే వేశారు. అందరు గెలిచినట్టే. కానీ దీనిలో నుంచి ఫస్ట్ బహుమతి, సెకండ్ బహుమతి, థర్డ్ బహుమతి ఉంటుంది కనుక ఎవరు అనగా భావించవద్దు. రుద్రవరం గ్రామ ప్రజలకు ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మన రుద్రవరం గ్రామంలో గ్రామ ప్రజల సహకారంతో, మా పాలకవర్గ సహకారంతో, అందరి సహకారంతో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మేము పిలవగానే వచ్చిన మహిళా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా 34 ముగ్గులు వేసిండ్రు. వేసిన ప్రతి ఒక్కరూ విజేతలే. మేము పిలవగానే వచ్చినందుకు వేసిన మీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరు కూడా నిరుత్సాహపడకండి. దీన్ని ఇదే స్టార్టింగు. రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఇంకా మరింత బ్రహ్మాండంగా చేసుకున్నాము. వచ్చిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. అలాగే మేము మా పాలకవర్గం తరపున రుద్రవరం గ్రామ ప్రజలకు చెప్పగానే వచ్చిన పెద్దలందరికీ, కార్యక్రమానికి అటెండ్ అయిన మిత్రులందరికీ పేరు పేరున సంక్రాంతి, భోగి, కనుమ పండుగ శుభాకాంక్షలు. రుద్రవరం గ్రామంలో సర్పంచ్ ఊరడి సునీత రాజరెడ్డి, ఉప సర్పంచ్ బేజుగా మహేష్ మరియు వారి పాలకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో 34 మంది పాల్గొనడం జరిగింది. అందులో దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు. అందరూ 34 మంది కూడా సూపర్ వేసారు. 34 నెంబర్లు అందరు బాగా వేసారు. మమ్మల్ని సెలెక్ట్ చేయమని చెప్పగానే మేము చూసిన తర్వాత మాకే ఎవరిని సెలెక్ట్ చేయాలో అర్థం కాలేదు. అందరు గెలిచినట్టే. దయచేసి మీరు అందరు గెలిచిర్రు. ఎందుకంటే అందులో నుండి ఒక 4 సెలెక్ట్ చేయడం జరిగింది.
ఆ నలుగురికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రథమ బహుమతి, ద్వితీయ, తృతీయ అలాగే 4వ బహుమతి ఇస్తూ ప్రతి ఒక్కరికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వాళ్ళకు గిఫ్టులు కూడా అందజేస్తారు. కాబట్టి వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా యువకులు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ పోటీలను గ్రామ పంచాయతీ పాలకవర్గం పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని అన్నారు. యువత చెడు మార్గం వైపు పయనించకుండా క్రీడా పోటీలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఊరడి సునీత రాజ్రెడ్డి, ఉప సర్పంచ్ బేజగా మహేష్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ ఊరడి రామరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ తాళం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కత్తి కనకయ్య, మాజీ వార్డు సభ్యులు కట్ట తిరుపతి, బీఆర్ఎస్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు నడిగొట్ల హరికృష్ణ, తాడెం శ్రీనివాస్, తాడెం లచ్చయ్య, వంకల రాజశేఖర్, అనుమూల మల్లేశం, కట్టా గణేష్, కూతురు బక్కయ్య, ఎంబేరు దేవరాజు, బొమ్మ ఎల్లయ్య, నాగుల మనోహర్, ఎరగొక్కుల రమేష్, పశ్చిమట్ల మల్లేష్, ఊరడి శ్రీనివాస్, ఊరడి తిరుపతి, ఎల్లా శ్రీనివాస్, పాలోజీ శ్రీనివాస్, కూతురు అనిల్, మద్దెల నవీన్, గాలిపల్లి బాబు, పార్వతి శ్రీకాంత్, పార్వతి కనకయ్య యువకులు ఉన్నారు. ఇంతకుముందు మంచిగా వచ్చినట్టే ఎలా తెలుపుకున్నా ఎంబడి ఉంటుంది. బాగా కష్టపడ్డాడు. నాకు అర్థం కాదు. గ్రామ ప్రజలకు సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. రుద్రవరం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షతగా రుద్రవరం సర్పంచ్ ఊరడి సునీత రాజిరెడ్డి గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ అండ్ వార్డు మెంబర్లు, గ్రామ ప్రజా ప్రతినిధులు, ఉప సర్పంచ్ అందరూ దీనికి రావడం జరిగింది. అది సమ్మర్ కనుక పిల్లలు అందరూ వచ్చి ఆడుకోవాలని. రుద్రవరం గ్రామంలో క్రికెట్ మ్యాచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం మా ఊళ్ళో ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతి పండుగలకు సెలవుల మీద వచ్చిన యువతకు క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. వారికి మా ఊరు తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు ముందుగా సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు రుద్రవరం గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో, మా పాలకవర్గం సహకారంతో, అన్ని పార్టీల సహకారంతో రుద్రవరం గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి రుద్రవరం ప్రీమియర్ లీగ్ అని క్రికెట్ అని నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా మా ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాము. ఇటు కార్యక్రమానికి పిలవగా వచ్చిన మా పాలక వర్గానికి, అలాగే మాజీ సర్పంచులకు, మాజీ వార్డు సభ్యులకు, వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులందరికీ నమస్కారాలు. ఈ గ్రౌండ్ దాదాపు 5 సంవత్సరాల నుంచి అందరి సహకారంతో క్లీన్గా చేయడం జరిగింది. అలాగే ఈ గ్రౌండ్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఎవరు ఈ గ్రౌండ్లో ఏ పోటీలైనా ఏ సీజన్ అయినా కానీ ఆడుకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి మా రుద్రవరం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం సర్పంచ్ ఊరడి సునీత రాజిరెడ్డి మరియు ఉప సర్పంచ్ మహేష్ అండ్ వార్డు మెంబర్లు అందరి సహకారంతో ఈరోజు గ్రామంలో యువత కోసం ఈ సంక్రాంతి సందర్భంగా సంవత్సరం ఈ గ్రామంలో సంక్రాంతికి క్రీడల పోటీలు, గతంలో మా విలేజ్ గొప్పగా తెప్పల పోటీలు జరిగిండే, కానీ ఈసారి క్రికెట్ పోయినసారి జరిగింది. ఇప్పుడు కూడా రెగ్యులర్గా క్రికెట్ టోర్నమెంటు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గతంలో జరిగింది. ఇప్పటి పాలకవర్గం కూడా నిర్ణయం తీసుకొని గ్రామ పంచాయతీ రుద్రవరం గ్రామ ప్రజలకు, యువకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. గత 5 సంవత్సరాల నుండి రుద్రవరం ప్రీమియర్ లీగ్ అని యువకులు స్థాపించి గత 5 ఏళ్ల నుండి రుద్రవరంలో
క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గత సర్పంచ్ మరియు పాలకవర్గం మరియు నూతనంగా ఎన్నికైన మాకు కూడా ఈ అవకాశం కల్పించి యువకులకు మంచి ఉత్సాహంగా ఉండాలని ఈ క్రికెట్ టోర్నమెంటు జరపడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన నూతన పాలకవర్గానికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు పంచాయతీ సర్పంచ్ ఊరడి సునీత రాజిరెడ్డి గారు, ఉప సర్పంచ్ బెజగం మహేష్ గారు, వార్డు సభ్యులు ఆధ్వర్యంలో ఈరోజు యువత సంక్రాంతి సెలవుల దినంలో యువత చెడు మార్గం చేయకుండా ఆటల పోటీలు నిర్వహించడం చాలా గొప్ప నిర్ణయం. ఇలాంటి కార్యక్రమాలు యువత కోసం చేయడం కోసం గ్రామ పాలక వర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు రామన్న చెప్పినట్టు కూడా గత సంవత్సరం ఆయన హయాంలో కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం యువతలో ఉత్సాహం నింపే దిశగా సంక్రాంతి పండగకు క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తూ ఇది యువకుల యొక్క ఉత్తేజపరుస్తూ రుద్రవరంలో ప్రతి ఒక్క యువకుడిని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. అదే క్రికెట్ మ్యాచ్గా వారు కూడా ముందుగా రుద్రవరం గ్రామ ప్రజలకు సంక్రాంతి మరియు భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రుద్రవరం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచి ఊరడి సునీత రాజిరెడ్డి, అలాగే ఉప సర్పంచి బెజగం మహేష్ గారు మరియు వార్డు సభ్యులు గ్రామ పెద్దల సహకారంతో